మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30-31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్ ఫ్రీ ఎంట్రీ ఫుడ్ కిడ్స్ కేర్ ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. అందరికీ నమస్కారం. నేను మీ రూపా బత్తిన. ఈ రోజు మనమున్నాము ఆటా సియాటెల్ వాళ్ళు కండక్ట్ చేసే వనభోజనాల దగ్గర. సిటీ ఆఫ్ బెలవ్యూలో విల్బర్టన్ హిల్ పార్క్ దగ్గర ఈ కండక్ట్ చేసే వనభోజనాలు చాలా హ్యాపీగా ఘనంగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రండి చూద్దాం ఈ రోజు అందరూ ఎలాంటి వెరైటీస్ చేసుకుంటున్నారు అని. నేనైతే ఆల్రెడీ చూసొచ్చాను. వాటర్ మిలాన్స్, కార్న్, చాలా వెరైటీస్ ఉన్నాయి. వెదర్ కూడా చాలా సపోర్టింగ్ గా ఉంది. ఈ రోజు చక్కగా లైట్ గా క్లౌడీగా అలా. ఐ థింక్ ఆ హాట్ అండ్ స్వీట్ చాలా బాగుంటది అండ్ కాంప్లిమెంట్ చేస్తుంది. కమ్ చూద్దాం. ఆటా సియాటెల్ ఈ రోజు వీళ్ళు కండక్ట్ చేసే వనభోజనాలకి మనం బెలవ్యూ వచ్చేసాము. అండ్ అబ్బాయిలు అయితే అమ్మాయిలకి రెస్ట్ ఇచ్చి చక్కగా వంట దగ్గర అన్ని చూసుకుంటున్నారు. ఇక్కడే అన్ని మేక్ చేస్తున్నారు. కార్న్ కాలుస్తున్నారు, వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. అమెరికాలో జరిగే ఈ వనభోజనాలు చాలా ప్రత్యేకంగా అందరినీ, కుటుంబాన్ని, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, పిల్లల్ని ఒక దగ్గర చక్కగా ఒక రోజు కలిపి హ్యాపీగా మీరు చేసింది మేము చేసింది, అందరు చేసింది అందరు తిందాం అనేలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే వనభోజనాలకి మనకి ఇండియాలో కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది. అదే ట్రెడిషన్ని US తీసుకురావడానికి మన వాళ్ళు చేసే ఈ ప్రయత్నాన్ని తప్పకుండా మనం అభినందించాలి అండ్ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకు అంటే పిల్లలు అనేవాళ్ళు చూసి నేర్చుకుంటారు అనేది నేను నమ్ముతాను. నాలానే చాలామంది నమ్ముతారు పేరెంట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ అనేది మనకి సబ్జెక్ట్ నేర్పిస్తుందేమో కానీ, తెలివితేటలు నేర్పిస్తుందేమో కానీ, కల్చరల్ వాల్యూస్ అండ్ వాట్ ద కల్చర్ ఈజ్ అనేది పిల్లలు ఇంట్లో నుంచి మాత్రమే నేర్చుకుంటారు. అది అమెరికాలో ఉండే పిల్లలు అమ్మ మన ఇంట్లో జరిగే ఈ సంబరం అందరూ ఎందుకు చేసుకోవట్లేదు అని క్వశ్చనింగ్ అనేది లేకుండా యాజ్ ఏ కుటుంబంగా ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబం ఒక ఫ్రెండ్, ఫ్యామిలీ అని కాకుండా అందరం కలిసి టుగెదర్ సెలబ్రేట్ చేసుకునే ఈ ఈవెంట్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాతో పాటు మీరు ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. వనభోజనాలు స్పెషల్గా కార్తీక మాసంలో జరుపుకుంటాం. కార్తీక మాసం అనేది ఆల్మోస్ట్ చలికాలం టైంలో వస్తుంది. అదే టైం మన దీవాలి ఇదంతా వస్తుంది కాబట్టి ఆ వార్మ్నెస్ ప్రొడ్యూస్ చేయడానికి దీపాలు పెడతాము. అదే కార్తీక మాసానికి ఉసిరి చెట్టు అనేది చాలా ప్రత్యేకత. ఉసిరి చెట్టుని విష్ణుమూర్తిగా మనం కొలుస్తాము. అలానే లక్ష్మీదేవిని తులసీమాతలా కొలుస్తాము. ఆ రోజు తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి కళ్యాణం జరుపుకొని అక్కడ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని, వనం అంటే అడవుల్లో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ప్రతి చెట్టుకి పూజ చేసి సైంటిఫిక్గా ఏంటి అంటే దాని నుంచి వచ్చే స్మెల్ కానీ, ఆ ప్యూర్నెస్ కానీ, ఆ ఆక్సిజన్ కానీ ప్రతిదీ మన బాడీకి అందుకుని దాని నుంచి మనం ఇంకా హ్యాపీగా, హెల్దీగా ఈ వింటర్ని కూడా హ్యాండిల్ చేయాలి అనేది మన పెద్దలు సృష్టించిన ఈ ఆచారాన్ని ఇంకా మనం ఫాలో అవుదాము. అలాగే అమెరికాలో ఇప్పుడు ఇక్కడ సమ్మర్ సీజన్, సో పిల్లలందరూ అవైలబుల్ ఉంటారు అండ్ దే హ్యావ్ ప్రిటీ మచ్ టైమ్ టు ఎంజాయ్ హియర్. సో ఇక్కడ హ్యాపీగా వచ్చి పెద్దలు, పిల్లలు అందరూ కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకునే ఇది ఇక్కడ ఒక పార్క్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యూజువల్గా సియాటెల్ అంటేనే గ్రీన్ స్టేట్. ఈ గ్రీన్ స్టేట్లో పార్క్ అంటేనే ఒక అడవిలాగా హ్యాపీగా ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వీళ్ళు చాలా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి బోరింగ్ అనేది ఉండకూడదు. Hi, welcome to Ata Seattle's Vanabhojanalu. My name is Vaishvi Montella. And Amrita Nagula. Here today we have various prizes to win raffle tickets, and we have a QR code here to join the Ata Seattle WhatsApp group to get daily updates on upcoming events. How come that you are so interested to participate in conducting all this? We usually volunteer at these specific events because we just love to help out our community, especially especially since we both are from Telangana and we want to bring change to our community. Oh, so, yeah. In a very small age, you just got to know about the culture and you want to spread the culture. That's very good to know. And thank you so much.
Thank you. హలో అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మా ఆటా సియాటల్ ఈసీ బోర్డ్ అడ్వైజర్ దగ్గర నుంచి అందరు కూడా వి వెల్కమ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆటా సియాటల్ వనభోజనాలు. ఎవ్రీ ఇయర్ మేము చేస్తామండి వనభోజనాలు. దిస్ వన్ ఆఫ్ అవర్ సిగ్నేచర్ ఈవెంట్ ఫాలోడ్ బై బతుకమ్మ. అండ్ ఈసారి లాస్ట్ వీక్ మనం క్యాంపింగ్ కూడా చేసాము. అండ్ బేసిక్గా మా ఐడియా వనభోజనాలు ఎందుకు అంటే, మన ఏదైతే బ్యాక్ ఇన్ ఇండియా తెలంగాణ కల్చర్ ట్రెడిషన్ ఉందో, అందరు వచ్చి చెట్ల కిందకి వెళ్ళి వంట చేసుకొని అక్కడక్కడ వాళ్ళు అందరూ షేర్ చేసుకొని ఆ ఫన్ ఏదైతే ఉంటుందో పిల్లలతో పాటు పెద్దోళ్ళు అందరు కూడా ఎలా అయితే జాయిన్ చేసుకుంటారో, వీఆర్ డూయింగ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఈ రోజు కూడా వీ హ్యావ్ లైక్ 400-500 పీపుల్ టర్న్ అవుట్. వాలంటీర్స్ కానీ బోర్డ్ ఈసీ అడ్వైజరీ కూడా ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తున్నాము. అంటే వెన్యూ రిజర్వేషన్ దగ్గర నుంచి ఏమేమి ఐటమ్స్ మన తెలంగాణ కల్చర్లో ఎలా అయితే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా వచ్చిన జనాలందరికీ కూడా ఎలా చూపిద్దాము, ఎలా చేస్తే దే గెట్ లైక్ మోర్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కల్చర్ అనేది ఎట్లా పాస్ ఆన్ చేస్తాము అనే ఉద్దేశంతో ఇట్స్ 2 months కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ దట్స్ ద రిజల్ట్ యు ఆర్ సీయింగ్ టుడే అండి. ప్రతి సంవత్సరం మనం కొన్ని సిగ్నేచర్ ఈవెంట్ చేస్తామండి. సో వనభోజనాలు మనకు బ్యాక్ ఇన్ ఇండియా ఎలాగైతే అందరం కలిసి కమ్యూనిటీ వైజ్ వెళ్ళి చెట్ల కింద అంటే లైక్ ఇట్స్ మనం ఒక బాండింగ్ పెంపొందించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. సో అదే ట్రెడిషన్ ఇక్కడ కంటిన్యూ చేద్దామన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు వాళ్ళందరినీ, తెలంగాణ పీపుల్ కానీ అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళలో ఈ కమ్యూనిటీ బాండింగ్ పెంచడం, కలిసి కూర్చొని అందరూ మాట్లాడుకోవడం, అందరూ ఒక బాండింగ్ పెంచేసుకొని అండ్ దెన్ పిల్లలైనా కూడా పిల్లల్ని చూసుకుంటే దిస్ ఈజ్ అ సమ్మర్ ఆల్సో. సో సమ్మర్ ఇప్పుడు అందరూ స్ప్రెడ్ అవుతూ ఉంటారు, బట్ దిస్ ఈజ్ అ గుడ్ టైమ్ సో దట్ ఎవ్రీ వన్ కమ్ అండ్ ప్లే ఆల్సో. సో దట్ ఈస్ అనదర్ మోటో బిహైండ్ వనభోజనాలు ఈవెంట్ అండి. మనతో ఉన్నారు పరుష మరి గారు. ఈవిడ ఆటా సియాటల్ కి కల్చరల్ డైరెక్టర్ గా చేస్తున్నారు. సో నమస్కారం పరుష గారు, చెప్పండి మీరు ఎలా కల్చరల్ ని ప్లాన్ చేశారు అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు హావ్ ప్లాన్డ్ ఫర్ దెమ్? Musical chairs and lemon spoon, ladies ki kuda same thing, and you have yummy food and badminton aadachu, cricket kit ostundi, men are interested. మ్యూజికల్ చైర్స్ అండ్ లెమన్ స్పూన్ ఇవన్నీ వింటూ ఉంటే నాకైతే నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తున్నాయండి. సో అసలు ఇంత మంచి ప్లాన్ చేశారు అండ్ మన కల్చరల్స్ అన్ని తీసుకొచ్చి మన పిల్లలకి, జనరేషన్స్కి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి మీరు చేసే ఈ ప్రయత్నానికి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. Hi అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి బందారపు. ఐఎమ్ ద co-founder for Ata Seattle. Thank you very much for Suman TV for coming and cover this event, whole event. As part of this organization, this is one of our core event అండి, ఆటా వనభోజనాలు. ఆల్మోస్ట్ 8 years అండి. We are continuing it actually. అండ్ అందరు పెద్దలు కానీ పిల్లలు కానీ ఇండియా నుంచి వచ్చిన పేరెంట్స్ కానీ వీళ్ళందరూ వచ్చి చక్కగా ఈరోజు మన వనభోజనాల కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తారండి. ఇది నాట్ ఓన్లీ దిస్ అండి, వీ హ్యావ్ వన్ మోర్ సిగ్నేచర్ ఈవెంట్ ఆన్ Ata Seattle Batukama event is coming next month. I'm inviting everyone to come to that event and enjoy the event. Hi, if you want to join our Ata Seattle family, please follow us on Instagram and Facebook. Please do follow. Thank you. Games, foods, and not only with the kids, with the women also, they are participating in too many cultural things. ఇక్కడ అసలు నాకు చాలా బాగా అనిపించింది. ఇండియాని మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా ఇండియా కల్చర్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపించింది. హోప్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని. ఫుడ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఆటా ఈవెంట్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ ఫాలో దెమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, అండ్ ప్లీజ్ డూ ఫాలో సుమన్ టీవీ. థ్యాంక్ యూ.